తేదీ ఏప్రిల్ 30, 2025. వారం బుధవారం. తిథి తదియా మధ్యాహ్నం 2:12 వరకు. నక్షత్రం రోహిణి నక్షత్రం సాయంత్రం 4:17 వరకు. వర్జ్యం రాత్రి 9:07 నుండి 10:33 వరకు మరియు రాత్రి 9:26 నుండి 10:54 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:39 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. శుభ సమయం లేదు. రాశి ఫలాలు. మేషరాశి. ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ ధైర్యంగా ఉండగలుగుతారు. ఆర్థికపరమైన వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండడం అన్ని విధాలా మంచిది. మేషరాశి వారు అరటి నారవత్తులతో దీపారాధన చేయడం, శ్రీ సంకష్టనాశన గణేశ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. వృషభ రాశి. నూతన వ్యాపారాలను ప్రారంభించాలి అనుకునే మీ ఆలోచనలు కొంత కలిసి రావు. ప్రస్తుతం చేస్తున్న వ్యాపార ఫలితాలు మాత్రం సానుకూలంగా ఉంటాయి. ఆర్థికంగా ముందంజ వేయగలుగుతారు. వృషభ రాశి వారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ రత్నగర్భ గణేశ విలాస స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మిథున రాశి. వృత్తి వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహ నిర్మాణ ఆలోచనలు సాగిస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. మిథున రాశి వారు నాగబంధాన్ని ఉపయోగించడం, గోసేవ చేయడం శ్రేయస్కరం. కర్కాటక రాశి. సంతృప్తికరమైన ఆర్థిక వనరులు మీలో ఉత్సాహాన్ని మరింతగా పెంచుతాయి. కొనుగోలు అమ్మకాలు ప్రధాన ప్రస్తావన అంశాలు అవుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశివారు నాగసింధూరాన్ని ధరించడం, శ్రీ గణేశ భుజంగ స్తుతిని పఠించడం శుభదాయకం. సింహరాశి. ఇంటా బయట చికాకులు ఎదురైనా అధిగమిస్తారు. వివాదాలకు దూరంగా ఉంటారు. బ్యాంక్ బ్యాలెన్స్ ను ఎప్పటికప్పుడు సరిచూసుకోవాలి. మరింతగా పొదుపుని పాటించాలని నిర్ణయించుకుంటారు. సింహరాశి వారు ఆరావళి కుంకుమను ఉపయోగించడం, శ్రీ గణపతి స్తవాన్ని పఠించడం శుభదాయకం. కన్యా రాశి. మిత్ర బృందంలో కొత్త మిత్రులను చేర్చుకుంటారు. వస్త్రధారణకు అలంకరణకు ప్రాధాన్యతనిస్తారు. కుటుంబంలోని ఐకమత్యత మీలోని ఆనందాన్ని ఇనుమడింపజేస్తుంది. కన్యా రాశి వారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, శ్రీ గణేశ కవచాన్ని పఠించడం శుభదాయకం. తులారాశి. జీవిత భాగస్వామితో కొన్ని మనస్పర్ధలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించాలి. వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సహాయం పొందుతారు. తులారాశి వారు త్రిశూల్ని ఉపయోగించడం, శ్రీ మహాగణపతి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. వృశ్చిక రాశి. ప్రతి విషయాన్ని తేలిగ్గా తీసుకుంటారు. ఇందువల్ల మీకు తెలియకుండానే కొన్ని పొరపాట్లు జరుగుతాయి. అవి ప్రస్తుతం మీపై ప్రభావం చూపించకపోయినా భవిష్యత్తులో కొంత ఇబ్బందికి గురిచేస్తాయి. వృశ్చిక రాశి వారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ గణేశాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. అకారణంగా వివాదాలు ఏర్పడవచ్చు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. కార్యాలయంలో ఉన్నత పదవులను సాధించడానికి కావలసిన ప్రయత్నాలకు శ్రీకారం చుడతారు. ధనుస్సు రాశి వారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ గణపతి స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. మకర రాశి. మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. అదేవిధంగా మంచి ఫలితాలను సాధించగలుగుతారు. ఆర్థిక సర్దుబాట్లను నేర్పుగా చేయగలుగుతారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు చాలా అవసరం. మకర రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. కుంభరాశి. సంతాన ఆరోగ్య విషయం ఆందోళన కలిగిస్తుంది. కొత్త బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. మీ పరోక్షంలో, మీ కార్యాలయంలో మీకు తెలియకుండా కొన్ని కార్యకలాపాలు జరుగుతాయి. కుంభరాశి వారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, శ్రీ గణపతి మంగళాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. మీనరాశి. బాధ్యతల నిర్వహణలో వెనకడుగు వేయరు. వ్యాపారంలో నూతనమైన మార్పులను ప్రవేశపెట్టడానికి ప్రణాళికలను రూపొందించుకుంటారు. సాహసోపేతమైన కార్యక్రమాల వైపు ఆకర్షితులవుతారు. మీనరాశి వారు అరటి నారవత్తులతో దీపారాధన చేయడం, శ్రీ గణేశ భుజంగ స్తుతిని పఠించడం శ్రేయస్కరం. ePoojaStore.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ePoojaStore.in లో.
One stop for all puja needs.